Hello everyone, welcome to my YouTube channel Pradeep Legal Desk. I am Advocate Pradeep. మన ప్రీవియస్ వీడియోలో చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ కి సంబంధించిన సెక్షన్ 28 నుండి సెక్షన్ 33 వరకు కవర్ చేశాం. అందులో మొదట సెక్షన్ 28లో చట్టపరంగా వ్యాలిడ్ కన్సెంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఫియర్ ఆఫ్ ఇంజూరీ, మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, ఇంటాక్సికేషన్ లేదా 12 years లోపు చైల్డ్ ఇచ్చిన కన్సెంట్ ఎందుకు వ్యాలిడ్ కన్సెంట్గా పరిగణించబడదో కన్సిడర్ కాదో మనం చూసాం. సెక్షన్ 29లో కొన్ని అఫెన్సెస్ అనేవి హార్మ్ వల్ల అఫెన్స్ అయ్యేవి కాకుండా స్వతంత్రంగా అఫెన్సెస్గా ఉండే కారణంగా అలాంటి అఫెన్సెస్కు కన్సెంట్ ఉన్నప్పటికీ సెక్షన్ 25, 26 అండ్ 27 కింద డిఫెన్స్ లభించదని చదివాం. సెక్షన్ 30లో ఒక వ్యక్తి బెనిఫిట్ కోసం గుడ్ ఫెయిత్లో అతని కన్సెంట్ లేకపోయినా ప్రత్యేక పరిస్థితుల వల్ల కన్సెంట్ తీసుకోవడం అసాధ్యమైనప్పుడు చేసిన యాక్ట్కి డిఫెన్స్ ఎలా లభిస్తుందో అలాగే దానికి సంబంధించిన ప్రొవిజోస్, ఎక్స్ప్లెనేషను, ఇల్లస్ట్రేషన్స్ను మనం పరిశీలించాం. సెక్షన్ 31లో గుడ్ ఫెయిత్లో ఒక వ్యక్తి బెనిఫిట్ కోసం చేసిన కమ్యూనికేషన్ వల్ల హార్మ్ జరిగిన డిఫెన్స్ ఎలా లభిస్తుందో చూసాం. సెక్షన్ 32లో ఒక వ్యక్తిని ఇన్స్టెంట్ డెత్ థ్రెట్తో కంపెల్ చేసి అఫెన్స్ చేయించినప్పుడు ఎప్పుడు డిఫెన్స్ లభిస్తుంది, ఎప్పుడు లభించదు, ప్రొవిజో, ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా మనం అర్థం చేసుకున్నాం. చివరిగా సెక్షన్ 33లో చాలా స్లైట్ నేచర్ హార్మ్ లేదా ట్రిఫ్లింగ్ మ్యాటర్స్ విషయంలో ఒక ఆర్డినరీ పర్సన్ ఫిర్యాదు చేయని స్థాయిలో ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా డిఫెన్స్ ఎలా లభిస్తుందో మనం చదివాం. ఈ క్లాస్లో మనం ప్రైవేట్ డిఫెన్స్ కాన్సెప్ట్ను, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ను వివరంగా అర్థం చేసుకుందాం. సెక్షన్ 34 నుండి సెక్షన్ 44 వరకు బిఎన్ఎస్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవి కూడా జనరల్ ఎక్సెప్షన్స్లో భాగమే, అయితే దీనికి ప్రత్యేకంగా ఒక విభాగం, ఒక డివిజన్ ఇచ్చారు. అయితే ఐపీసీలో ఇదే విషయం సెక్షన్ 96 నుండి సెక్షన్ 106 వరకు కవర్ చేయబడ్డాయి. సెక్షన్ 14 నుండి సెక్షన్ 33 వరకు ఉన్న జనరల్ ఎక్సెప్షన్స్ ఎక్కువగా మిస్సలీనియస్ నేచర్ కలిగినవి. కానీ ఇక్కడ నుండి అంటే సెక్షన్ 34 నుండి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్స్కి సంబంధించినవి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏమిటి, ఒక వ్యక్తికి అది ఎప్పుడు లభిస్తుంది అనే విషయాలను ఈ సెక్షన్స్ వివరించాయన్నమాట. ఇప్పుడు ముందుగా మనం సెక్షన్ 34ను చూద్దాం. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ను చట్టబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ చేసిన పని అఫెన్స్ కాదు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ను చట్టబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ చేసిన పని అఫెన్స్ కాదు. ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏంది? యాక్చువల్గా ఏ సివిలైజ్డ్ కంట్రీ తీసుకున్నా లేక ఏ డెమోక్రటిక్ కంట్రీ తీసుకున్నా ప్రతి దేశంలోనూ ఒక వ్యక్తికి రీజనబుల్ లిమిట్స్లో ప్రైవేట్ డిఫెన్స్ హక్కు అనేది ఉంటుంది. ప్రైవేట్ డిఫెన్స్ అంటే మీ శరీరానికి ప్రమాదం వచ్చినా, మీకు తెలిసిన వ్యక్తి శరీరానికి ప్రమాదం వచ్చినా, లేక సమాజంలో ఉన్న ఏ వ్యక్తికైనా ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు మీరు ఏదైనా చర్య తీసుకుంటే, అంటే మీరు ఏదైనా యాక్ట్ చేస్తే ఆ చర్య గురించి మీపై కేసు వచ్చినప్పుడు మీరు నేను ప్రైవేట్ డిఫెన్స్లో చేశాను అని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా మీ ఆస్తిని, ఇతరుల ఆస్తిని లేక గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ నష్టాన్ని నివారించేందుకు మీరు చర్య తీసుకుంటే అది కూడా ప్రైవేట్ డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది. సరే, మనం ఈ సెక్షన్స్ అన్నింటినీ వివరంగా చదువుతాం. ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడితే చట్టం ఒక విషయాన్ని అయితే అంగీకరిస్తుంది. అది ఏంటంటే ప్రమాదం ఎదురైనప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా నిస్సహాయంగా పిరికివాడిలా చేతులెత్తేసి ఉండాలని లా అయితే ఆశించదు.
ఒక వ్యక్తి ఇన్స్టెంట్ డేంజర్లో ఉన్నప్పుడు లేక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు అతనికి పబ్లిక్ అథారిటీస్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు, ఇతరుల హెల్ప్ కోరే అవకాశం కూడా ఉండకపోవచ్చు, లేదా అతనికి కోర్టుకు వెళ్ళే టైం కూడా ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో ఆ విషయాన్ని లా ఇక్కడ గుర్తిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని కొట్టడం ప్రారంభించారని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? నిశ్శబ్దంగా నిలబడిపోతారా, లేక ఎదురు తిరిగి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా? సహజంగా మీరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఎదురు తిరిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిని కొట్టాల్సి వచ్చినా అది ప్రైవేట్ డిఫెన్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఎదుటి వ్యక్తి వచ్చి నువ్వు నన్ను గాయపరిచావు అని మీ మీద కేసు పెట్టాడు అనుకోండి, అప్పుడు నేను ఇది ప్రైవేట్ డిఫెన్స్లో చేశాను అని డిఫెన్స్ తీసుకోవచ్చు. అందుకే ప్రైవేట్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్ను లా గుర్తిస్తుంది అనమాట. అయితే ఈ రైట్ ఎందుకు గుర్తించబడింది, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయాలకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ ఏందో చూద్దాం. మొదటి ప్రిన్సిపల్, సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ ఏ హ్యూమన్ ఇన్స్టింక్ట్. అంటే స్వీయ రక్షణ అనేది మానవ సహజ స్వభావం, ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు అతనికి మరో ఆల్టర్నేటివ్ లేకపోతే సహజంగానే అతను స్పందిస్తాడు. చట్టం కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడుతుంది. అంటే సొసైటీలోని ప్రజల మెంటల్ పర్సెప్షన్ను కూడా లా పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే ఒక వ్యక్తి ఆకస్మిక ప్రమాదంలో అంటే ఇమ్మీడియట్ థ్రెట్లో పడితే అతను స్పందించటం సహజము అని లా గుర్తిస్తుంది అనమాట. ఈ కారణంగానే ప్రైవేట్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్ను దాదాపు అన్ని డెమోక్రాటిక్ కంట్రీస్ మరియు సివిలైజ్డ్ కంట్రీస్ గుర్తించాయి. రెండో ప్రిన్సిపల్ గురించి చూస్తే, అవైలబుల్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నెసెసిటీ, నాట్ సెల్ఫ్ క్రియేటెడ్ సిచ్యువేషన్స్. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో వ్యక్తి కావాలని ఒక ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తాడు. అంటే అసలు అవసరం లేకపోయినా తనను తాను ఆ సిచ్యువేషన్లో ఉంచుకుంటాడనమాట. అది ఒక సెల్ఫ్ క్రియేటెడ్ సిచ్యువేషన్. అలాంటి సందర్భాల్లో సాధారణంగా ప్రైవేట్ డిఫెన్స్ హక్కు అనేది లభించదు. ఎందుకంటే ప్రైవేట్ డిఫెన్స్ హక్కు కేవలం నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది. ఒక ఉదాహరణ చూస్తే, ఎవరైనా మీతో నువ్వు ఇలా చేయకపోతే రేపు నిన్ను వచ్చి చంపేస్తాను అని చెప్పారని అనుకుందాం. అది విన్న వెంటనే మీరు వెళ్ళి అతన్ని కొట్టడం ప్రారంభించారని అనుకుందాం. ఇక్కడ మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుందా? లేదు. ఎందుకనంటే ఇది నెసెసిటీ సిచ్యువేషన్ కాదు, మీకు టైం ఉంది, మీరు పోలీసులను అప్రోచ్ అవ్వచ్చు, ఇతర లాఫుల్ రెమెడీస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీ అంతకు మీరు ఒక వాలంటరీ ఒక ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత ప్రైవేట్ డిఫెన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే అది ప్రతి సందర్భంలోనూ అవైలబుల్ అవుతుందని మీరు అనుకోకూడదు అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్, కమెన్స్మెంట్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రతి సందర్భంలోనూ మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. ఎవరైనా మీ శరీరానికి, ఇతరుల శరీరానికి, మీ ఆస్తికి, ఇతరుల ఆస్తికి లేదా గవర్నమెంట్ ప్రాపర్టీకి హాని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే ఈ హక్కు ప్రారంభం అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ప్రైవేట్ డిఫెన్స్ను ఎక్సర్సైజ్ చేయడానికి అఫెన్స్ నిజంగా జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ఆ అఫెన్స్ జరగబోతుందనే రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ వచ్చిన వెంటనే ఈ హక్కు అనేది ప్రారంభమవుతుంది. అంటే ప్రమాదం మొదలయ్యే క్షణం నుండే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కూడా మొదలవుతుంది. అది బాడీకి సంబంధించిన ప్రమాదమైనా, ప్రాపర్టీకి సంబంధించిన ప్రమాదమైనా ఒకే విధంగా వర్తిస్తుంది. కాబట్టి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కమెన్సెస్ ఫ్రమ్ ది అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్. అంటే
యాక్చువల్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ప్రమాదం సంభవించబోతుందనే రీజనబుల్ అప్రహెన్షన్ వచ్చినప్పుడే ప్రైవేట్ డిఫెన్స్ హక్కును ఎక్సైజ్ చేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఇంకొక ప్రిన్సిపల్ లాగా, అఫెన్స్ చేస్తున్న వ్యక్తికి సాధారణంగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉండదు. అంటే అఫెండర్కి సాధారణంగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉండదు. ఉదాహరణకు, ఒక దొంగ మీ ఇంట్లోకి లేక ఇంకొకరి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకుందాం. ఆ సమయంలో ఇంటి యజమాని కానీ లేక మరెవరైనా కానీ అతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ దొంగ ఇలా అంటున్నాడు అనుకుందాం, నా జేబులో కత్తి ఉంది అని ఆ దొంగ అంటున్నాడు. అప్పుడు అతన్ని పట్టుకున్న వ్యక్తి ఆ కత్తి బయటకు తీసి అటాక్ చేయకముందే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కాకపోతే ఈ సిచ్యువేషన్లో ఆ దొంగ తిరిగి ఆ వ్యక్తిపై దాడి చేసి అతన్ని చంపేశాడు అని అనుకుందాం. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏమవుతుంది, ఆ దొంగపై మర్డర్ కేసు నమోదవుతుంది. అప్పుడు ఆ దొంగ వైపు నుండి ఒక ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఆ దొంగ అంటాడు, నన్ను అక్రమంగా నిర్బంధించారు, రాంగ్ఫుల్ కన్ఫైన్ చేశారు, నన్ను పట్టుకొని ఉంచారు, నాపై దాడి చేశారు, అందుకే నేను చేసింది ప్రైవేట్ డిఫెన్స్ అని అంటున్నాడు ఇక్కడ దొంగ. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి, ఆ దొంగకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుందా? ఆ దొంగకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుందా? ఎందుకంటే అతనే స్వయంగా అఫెన్స్ చేస్తున్న వ్యక్తి కదా. అతను క్రిమినల్ ట్రెస్పాస్ చేశాడు, థెఫ్ట్ చేయడానికి వచ్చాడు, అతను అప్పటికే ఒక అఫెండర్ స్థితిలో ఉన్నాడు. అందువల్ల అఫెండర్కు సాధారణంగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లభించదు. మీరు ముందుగా ఒక అఫెన్స్ చేసి ఆ అఫెన్స్ను ఆపడానికి లేదా నిరోధించడానికి ఎదుటి వ్యక్తి చర్య తీసుకుంటే దానికి కోపంతో మీరు అతనిపై దాడి చేసి ఆ తర్వాత నేను ప్రైవేట్ డిఫెన్స్లో చేశాను అని ఇక్కడ చెప్పలేరన్నమాట. ఈ పరిస్థితిలో మీకు ప్రైవేట్ డిఫెన్స్ లభించదు. ఇదే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. నో ప్లీడింగ్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ నెసెసరీ. ఒక కేసు కోర్టులోకి వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ తమ ప్లీడింగ్స్ ఇస్తుంది, డిఫెన్స్ కూడా తమ ప్లీడింగ్స్ ఇస్తుంది. కానీ ఒకవేళ అక్యూజ్డ్ తనకు ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఉందని ప్రత్యేకంగా ప్లీడ్ చేయకపోయినా కేసులోని ఫ్యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్ను పరిశీలించి కోర్టుకు ఒక విషయం అర్థమైతే, అంటే అక్యూజ్డ్ చేసిన చర్య వాస్తవానికి ప్రైవేట్ డిఫెన్స్ కోసం అవసరమైన చర్య అని కోర్టుకు అనిపిస్తే అప్పుడు కోర్టు స్వయంగా ప్రైవేట్ డిఫెన్స్ బెనిఫిట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే అక్యూజ్డ్కి లా గురించి పూర్తి అవగాహన లేకపోవచ్చు, లేదా ఏదైనా కారణం వల్ల అతను ప్రైవేట్ డిఫెన్స్ ప్లీ తీసుకోకపోవచ్చు. అయినా సరే కోర్టు మొత్తం కేసును చదివి పరిస్థితులను పరిశీలించి ఈ చర్య ప్రైవేట్ డిఫెన్స్లో జరిగింది అనే కంక్లూజన్కి వస్తే అతనికి ప్రైవేట్ డిఫెన్స్ బెనిఫిట్ అనేది ఇవ్వచ్చు. అంటే అక్యూజ్డ్ ప్రత్యేకంగా క్లెయిమ్ చేయకపోయినా కూడా కోర్టు ఆ బెనిఫిట్ అనేది ఇక్కడ ఇవ్వవచ్చు అని. సరే, నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి చూస్తే ప్రపోర్షనేట్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్తుంది. ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఉందని చెప్పి ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు అని కాదు. అంటే ఉదాహరణకు ఎవరో వచ్చి నాకు చెంపదెబ్బ కొట్టారని అనుకుందాం, దానికి నేను వారిని ఎవరైతే చెంప దెబ్బ కొట్టారో వారిని చంపేశాను అనుకుందాం. ఇప్పుడు నేను ప్రైవేట్ డిఫెన్స్లో చేశానని చెప్పగలనా? ఇది నేను ప్రైవేట్ డిఫెన్స్లో చేశానని చెప్పగలనా? లేదు. ఎందుకంటే ప్రైవేట్ డిఫెన్స్ ఎప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి. అంటే మీపై జరిగిన అఫెన్స్ కానీ మీ ఆస్తిపై జరిగిన అటాక్ కానీ ఎంత మేరకు ఉందో మీరు వినియోగించే ప్రైవేట్ డిఫెన్స్ కూడా దాదాపు అంత మేరకే ఉండాలి. ఇక్కడ మన లక్ష్యం ఏంటి? కేవలం డేంజర్ని తొలగించడం మాత్రమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఈ హక్కు రెట్రిబ్యూషన్ కోసం కాదు, అంటే ప్రతీకారం కోసం కాదు, రిటాలియేషన్ కోసం కాదు, ఎదురుదాడి కోసం అయితే కాదు. అంటే నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను నిన్ను చంపేస్తా అనే హక్కు ఇది కాదు. అలాగే ప్రైవేట్ డిఫెన్స్ పేరుతో ఎలాంటి లిమిట్స్ లేకుండా ఏమైనా చేయొచ్చు అని కూడా కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు అతను ముందుగా కూర్చొని
ఇంత ఫోర్స్ వాడాలి, ఇంతకంటే ఎక్కువ వాడకూడదు అని లెక్క వేసుకొని స్పందించడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఏదైతే ప్రమాద సమయంలో ఉన్నాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి భయంతో ఆందోళనతో రియాక్ట్ అవుతాడు. అందుకే స్లైట్ వేరియేషన్స్ అంటే చిన్న చిన్న తేడాలను ఇక్కడ లా అంగీకరిస్తుంది. అంటే కొద్దిగా లిమిట్ దాటినా అది ఎక్స్క్యూజబుల్ కావచ్చు, కానీ అతిగా లిమిట్ దాటడం మాత్రం ఇక్కడ అంగీకరించబడదు. దీని ఒక ఉదాహరణతో చూస్తే, ఎవరైనా వచ్చి నాకు చెంపదెబ్బ కొట్టారు, నేను దానికి చెంపదెబ్బ కొట్టినందుకు నేను అవతల వ్యక్తిని చంపేశాను అనుకుందాం. ఇది ప్రైవేట్ డిఫెన్స్ కాదు. ఎదుటివాడు హర్ట్ చేశాడు, నేను కూడా అతన్ని అక్కడి నుంచి పంపించడానికి హర్ట్ చేస్తే అది ప్రైవేట్ డిఫెన్స్ కావచ్చు. కానీ ఎదుటివాడు కేవలం హర్ట్ మాత్రమే చేస్తే, ఆ సందర్భంలో నేను అతన్ని చంపేస్తే అది ప్రైవేట్ డిఫెన్స్ కాదు. అలాంటి సందర్భంలో ఇక్కడ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ హద్దులు దాటి అంటే ఎక్సీడ్ అయ్యి కల్పబుల్ హోమిసైడ్ కానీ మర్డర్గా కానీ చేసినట్టుగా పరిగణించవచ్చు అనమాట. అప్పుడు మీకు సెక్షన్ 34 ప్రకారము కంప్లీట్ డిఫెన్స్ అనేది ఇక్కడ లభించదు. ఇంకో ఉదాహరణ చూస్తే, ఎవరో ఒకరు మీ మీద పిస్టల్ గురిపెట్టి నిన్ను చంపేస్తాను అన్నారు అని అనుకుందాం. అప్పుడు మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ప్రారంభమవుతుంది. మీ దగ్గర ఏమో పిస్టల్ లేదు, మీరు అతనిపై దాడి చేశారు, దాంతో అతని పిస్టల్ కింద పడిపోయింది, అతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏమవుతుంది, అతను పారిపోవడం ప్రారంభించిన క్షణం నుంచే మీకు డేంజర్ అనేది ముగిసినట్టే. ఎందుకంటే పిస్టల్ ఇప్పుడు మీ దగ్గర ఉంది, ఎదుటివాడేమో పారిపోతున్నాడు. అయినా కూడా మీరు అతన్ని పిస్టల్ తీసుకొని అతను ఒక 10-15 అడుగులు దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా కాల్చి చంపారు అని అనుకుందాం. ఇది ఎక్సీడింగ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఎందుకంటే మీకున్న అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ అక్కడికే యాక్చువల్గా ముగిసిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పిస్టల్ కింద పడిపోయింది, అతను పారిపోవడం ప్రారంభించాడు అంటే ప్రమాదం ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. అయితే ఒకవేళ పిస్టల్ పడిపోయినా కూడా అతను మరో వెపన్తో కానీ లేదా మరో విధంగా కానీ మీపై దాడి కొనసాగిస్తే అప్పుడు మీరు ఆ పిస్టల్ తీసుకొని కాల్చినా అది ప్రైవేట్ డిఫెన్స్ కావచ్చు. కానీ మీకు స్పష్టంగా తెలుసు ఎదుటివాడు పారిపోతున్నాడు, ప్రమాదం అయితే ముగిసిపోయింది. అలాంటి సందర్భంలో మీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కూడా అక్కడితో క్లోజ్ అవుతుంది. ఎందుకంటే అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ అనేది ఇక్కడ ముగిసిపోయింది అనమాట. అందువల్ల చిన్న చిన్న హద్దుల అతిక్రమణలు అంటే మైనర్ ఎక్సెసెస్ కొన్నిసార్లు ఎక్స్క్యూజబుల్ కావచ్చు, కానీ అత్యంత తీవ్రంగా హద్దులు దాటడం అనేది అంటే ఎక్స్ట్రీమ్ ఎక్సెస్ మాత్రం ఎక్స్క్యూజబుల్ అనేది కాదు. మీ ప్రైవేట్ డిఫెన్స్ మీపై వచ్చిన డేంజర్ ఎంత ఉందో దాదాపు అదే ప్రపోర్షన్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ ది ప్రైవేట్ డిఫెన్స్. అంటే ప్రైవేట్ డిఫెన్స్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ గురించి నేను ముందే చెప్పాను. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ గురించి మాట్లాడినప్పుడు క్రిమినల్ కేసెస్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. క్రిమినల్ కేసెస్లో కేవలము అలా జరిగిండొచ్చు అంటే పాసిబిలిటీని మనం చెప్తే సరిపోదు. అలా జరిగిండొచ్చు అని చెప్పడం అనేది సరిపోదు. ప్రాసిక్యూషన్ ఏం చేయాలి, ఆ అఫెన్స్ను అక్యూజ్ చేశాడని బియాండ్ రీజనబుల్ డౌట్ నిరూపించాలి. ఇప్పుడు ప్రాసిక్యూషన్ నిరూపించింది అని అనుకుందాం, ఈ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అఫెన్స్ చేశాడు అని. ప్రాసిక్యూషన్ ఆ విషయాన్ని నిరూపించిన వెంటనే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ డిఫెన్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు అక్యూజ్డ్ ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ఇది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో చేశాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రైవేట్ డిఫెన్స్ను నిరూపించడానికి అక్యూజ్డ్ కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ స్థాయిలో నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కోర్టుకు చిన్న సందేహం, స్లైట్ డౌట్ వచ్చినా సరిపోతుంది. ఇది మనం ముందే చదివాం ప్రీవియస్ క్లాసెస్లో. కోర్టుకు చిన్న సందేహం వచ్చినా లేక డిఫెన్స్కు అనుకూలంగా ఏదైనా పరిస్థితి కనిపించినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి వెళ్తుంది, అక్యూజ్డ్కే వెళ్తుంది. అందువల్ల ప్రైవేట్ డిఫెన్స్ విషయంలో అక్యూజ్డ్ మీద ఉన్న బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది బియాండ్ రీజనబుల్ డౌట్ స్థాయిలో ఉండాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక కేసులో నిజంగా ప్రైవేట్ డిఫెన్స్ ఉందా, ఉంటే ఏ స్థాయి వరకు ఉంది, ఎంతవరకు అవైలబుల్గా ఉంది, ఏ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, ఆ వ్యక్తి చేసిన పని నిజంగా ప్రైవేట్ డిఫెన్స్ కోసమే చేశాడా లేక తన లిమిట్ను ఎక్సీడ్ చేశాడా, ఈ ప్రశ్నలన్నీ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందకు వస్తాయి. అంటే
ఇవి ప్రతి కేసులో వేరువేరుగా నిర్ణయించబడతాయి. అంటే కేసు టు కేస్ ఆధారంగా మారుతుంటాయి. దీనికి ఒక జనరల్ రూల్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా? తర్వాత విషయం ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఒక సోషల్ డ్యూటీ కూడా. మనం మొత్తం ప్రైవేట్ డిఫెన్స్ చాప్టర్ చదివిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ప్రైవేట్ డిఫెన్స్ అనేది కేవలం నా బాడీ రక్షణ కోసమే ఇచ్చిన హక్కు కాదు, లేదా కేవలం నా ప్రాపర్టీ రక్షణ కోసమే ఇచ్చిన హక్కు కూడా కాదు. ఇది మనం తర్వాత సెక్షన్స్ చదివినప్పుడు మనం చూస్తాం. ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎవరి బాడీ విషయంలోనైనా ఉండవచ్చు. అది నా బాడీ కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్ బాడీ కావచ్చు, లేదా నాకు అసలు తెలియని వ్యక్తి అంటే ఒక అన్నోన్ పర్సన్ బాడీ కూడా కావచ్చు. అంటే సమాజంలో ఎవరికైనా హాని జరుగుతున్నప్పుడు ఆ హాని అడ్డుకోవడానికి కూడా ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉంటుంది. అది ప్రాపర్టీ విషయంలోనైనా కావచ్చు, బాడీ విషయంలో అయినా కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్, నో ప్రైవేట్ డిఫెన్స్ ఇన్ ఫ్రీ ఫైట్. ఒక ఫ్రీ ఫైట్ జరుగుతుంది అని అనుకుందాం. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు, ఇద్దరు సమానంగా ఫైట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇద్దరు కూడా తప్పు చేసిన వారుగానే పరిగణించబడతారు. అక్కడ ఎవ్వరు కూడా ప్రైవేట్ డిఫెన్స్ అనేది క్లెయిమ్ చేయలేరు. ఉదాహరణకు అతను నన్ను 2 సార్లు కొట్టాడు, తర్వాత నేను అతన్ని 2 సార్లు కొట్టాను, మళ్ళీ అతను నన్ను 4 సార్లు కొట్టాడు, అందుకే నేను కూడా కొట్టాను. ఇలా చెప్పి ఎవరు ప్రైవేట్ డిఫెన్స్ అనేది క్లెయిమ్ చేయలేరు. ఎందుకంటే అది ఒక ఫ్రీ ఫైట్. అక్కడ పరిస్థితులను బట్టి అసలు ఎవరు అఫెండర్ అనేది స్పష్టంగా కనిపించదు. ఇద్దరు ఈక్వల్ ఫూటింగ్లో ఉన్నట్లుగానే భావిస్తారు. అందువల్ల ఫ్రీ ఫైట్ పరిస్థితిలో ప్రైవేట్ డిఫెన్స్ హక్కు సాధారణంగా అందుబాటులో ఉండదు. ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసినటువన్నీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం సెక్షన్స్లోకి వెళ్తే సెక్షన్ 34 అనేది ఒక జనరల్ డిక్లరేషన్. ఇది ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ని ఎక్సర్సైజ్ చేస్తూ చేసిన పని అయితే అది అఫెన్స్ కాదు అని చెప్తుంది. అందుకే సెక్షన్ 34 నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని ప్రకటిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 35 చూస్తే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ఆఫ్ ప్రాపర్టీ. నేను బెరాక్ట్లో ఉన్న విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అలాగే ఉంచాను. మీరు ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసి ఒకసారి బెరాక్లో ఉన్న విషయాన్ని ఒకసారి చదవండి. అప్పుడు మీకు ఇంకా నేను చెప్పబోయేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెక్షన్ 35 గురించి చూస్తే ప్రైవేట్ డిఫెన్స్ అనేది 2 విషయాల్లో లభిస్తుంది. ఒకటి బాడీ, 2 ప్రాపర్టీ. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అంటే ప్రతి వ్యక్తికి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అయితే ఇది సెక్షన్ 37లో ఉన్న రెస్ట్రిక్షన్స్కు సబ్జెక్ట్ టు ఉంటుంది. అంటే సెక్షన్ 37లో చెప్పిన లిమిటేషన్స్కు లోబడి ఈ హక్కు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సెక్షన్ 37లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మరియు లిమిటేషన్స్ గురించి ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఎంతవరకు ప్రైవేట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చో కూడా ఈ సెక్షన్ చెప్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రైవేట్ డిఫెన్స్ అసలు అందుబాటులో ఉండదని కూడా సెక్షన్ 37 చెప్తుంది. అందువల్ల ఎవరైనా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉన్న ఆ రెస్ట్రిక్షన్స్ అందరికీ వర్తిస్తాయి. సెక్షన్ 37లో ఉండే రెస్ట్రిక్షన్స్ అందరికీ వర్తిస్తాయి. ఆ లిమిట్స్లో ఉంటూ మీరు ప్రైవేట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు డిఫెన్స్ అనేది లభిస్తుంది. సెక్షన్ 35 డిఫెన్స్ అసలు ఎవరికి సంబంధించింది? హిస్ ఓన్ బాడీ ఆర్ ది బాడీ ఆఫ్ ఎనీ పర్సన్ అని సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ 35 చెప్తుంది. అంటే ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కేవలం మీ బాడీకి మాత్రమే పరిమితం కాదు, ఇంకొకరి బాడీ విషయంలో కూడా ఇది అవైలబుల్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ వ్యక్తి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలని సెక్షన్ ఎక్కడా చెప్పలేదు. అంటే మీ బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలని, లేదా మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలని ఇక్కడ ఎక్కడ సెక్షన్ చెప్పలేదు. ఇంకొకరి బాడీ విషయంలో కూడా ఇది అవైలబుల్ అవుతుంది. అంటే అలాంటి రిక్వైర్మెంట్ ఏమీ లేదు.
సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ వ్యక్తి బాడీకి హాని జరుగుతున్నప్పుడు అతన్ని కాపాడేందుకు మీరు ఇంటర్వ్యూన్ అయితే అక్కడ కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ రావచ్చు. ఉదాహరణకు ఒక మహిళ నిలబడి ఉంది అని అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను కొట్టడానికి లేక ఆమెకు ఏదైనా హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మీరు వెళ్ళి ఆమెను రక్షించే క్రమంలో ఆ వ్యక్తులకు ఒక సీరియస్ హర్ట్ కలిగించారని అనుకుందాం. తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీపై యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే అవసరమైన అన్ని కండిషన్స్ నెరవేరితే మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉంటుంది. అంటే బాడీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ కేవలం మీ శరీరాన్ని కాపాడుకోవడానికే కాదు, మరొకరి బాడీని ప్రొటెక్ట్ చేయడానికి కూడా లభిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బాడీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ ఎలాంటి సందర్భాల్లో లభిస్తుంది? బాడీకి సంబంధించిన ఏదైనా అఫెన్స్ జరుగుతున్నప్పుడే ఈ రైట్ లభిస్తుంది. బాడీకి సంబంధించిన ఏదైనా అఫెన్స్ జరుగుతున్నప్పుడు ఈ రైట్ అనేది లభిస్తుంది. బిఎన్ఎస్లో అఫెన్సెస్ను వేరు చాప్టర్స్గా డివైడ్ చేశారు. అందులో హ్యూమన్ బాడీకి సంబంధించిన అఫెన్సెస్కు ఒక ప్రత్యేక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో హర్ట్, గ్రీవియస్ హర్ట్, మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, రేప్ మరియు ఇతర సెక్షువల్ అఫెన్సెస్, ఇలాంటి అఫెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇవి అన్ని అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీకి సంబంధించినవి. అందువల్ల మీ బాడీకి కానీ లేక ఇంకొకరి బాడీకి కానీ వ్యతిరేకంగా ఈ చాప్టర్లో ఉన్న ఏదైనా అఫెన్స్ జరుగుతున్నప్పుడు బాడీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ అనేది లభిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్టీ గురించి చూద్దాం. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ రిగార్డింగ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఇక్కడ ప్రాపర్టీ అంటే అది మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, మినీ ప్రాపర్టీ కావచ్చు, ఇతరుల ప్రాపర్టీ కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు. ఇవన్నీ ప్రాపర్టీలోకే వస్తాయి. సరే, ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన అఫెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ విషయంలో ప్రాపర్టీకి సంబంధించిన అఫెన్సెస్ చాలా ఉన్నాయి కదా, కానీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ విషయంలో లా ప్రత్యేకంగా 4 కేటగిరీస్ని ఇచ్చింది. అవి థెఫ్ట్, రాబరీ, మిస్చీఫ్, క్రిమినల్ ట్రెస్పాస్. ఈ 4 కేటగిరీస్ విషయంలో ప్రాపర్టీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుంది. అయితే కేవలం ఇవే కాదు, ఈ 4 కాదు, వాటి అగ్రవేటెడ్ ఫార్మ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఉదాహరణకు రాబరీ ఉంటే డకాయిటీ కూడా వస్తుంది. క్రిమినల్ ట్రెస్పాస్ ఉంటే క్రిమినల్ ట్రెస్పాస్ ఎట్ నైట్ కూడా వస్తుంది. అందువల్ల బ్రాడ్లీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్ ఈ 4 అఫెన్సెస్ విషయంలోనే లభిస్తుంది: థెఫ్ట్, రాబరీ, మిస్చీఫ్, క్రిమినల్ ట్రెస్పాస్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం కమిషన్ జరిగినప్పుడు మాత్రమే కాదు, అటెంప్ట్ జరిగినప్పటికీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుంది. అంటే ఎవరైనా థెఫ్ట్ అటెంప్ట్ చేస్తే కూడా డిఫెన్స్ అనేది ఉంటుంది, రాబరీ అటెంప్ట్ చేస్తే కూడా డిఫెన్స్ ఉంటుంది, మిస్చీఫ్ అటెంప్ట్ చేస్తే కూడా, క్రిమినల్ ట్రెస్పాస్ అటెంప్ట్ చేస్తే కూడా ఇక్కడ డిఫెన్స్ అనేది ఉంటుంది. అంటే ఈ అఫెన్స్ కమిషన్ విషయంలో మాత్రమే కాదు, అటెంప్ట్ విషయంలో కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక తేడా గుర్తుంచుకోవాలి. అఫెన్సెస్ అగైనెస్ట్ బాడీ విషయంలో హ్యూమన్ బాడీకి సంబంధించిన అన్ని అఫెన్సెస్ వస్తాయి, కానీ అఫెన్సెస్ అగైనెస్ట్ ప్రాపర్టీ విషయంలో మాత్రం లా ప్రత్యేకంగా ఈ 4 కేటగిరీస్ మాత్రమే పేర్కొంది. అది థెఫ్ట్, రాబరీ, మిస్చీఫ్, క్రిమినల్ ట్రెస్పాస్. ఈ సందర్భాల్లోనే ప్రాపర్టీకి సంబంధించిన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం సెక్షన్ 36కి వస్తాం. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైనెస్ట్ యాక్ట్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఎక్సెట్రా. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బెరాక్ట్ లో ఏదైతే విషయం ఉందో అది ఉంది. మీరు ఒకసారి పాస్ చేసి ఒకసారి చదవండి. ఇప్పుడు దీని అర్థం ఏంటో చూద్దాం. మనం ఇంతకుముందు ఒక విషయాన్ని చదివాం. 7 సంవత్సరాలలోపు వయసు ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఏదైనా అఫెన్స్ చేసినా అది చట్టపరంగా అఫెన్స్గా పరిగణించబడదు, కన్సిడర్ కాదు అని చదివాం. దీన్ని మనం డోలీ ఇన్కెపాక్ట్ సందర్భంలో మనం చదివాం. అలాగే ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ తన చర్య యొక్క నేచర్ ఏమిటో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి ఏదైనా పని చేస్తే అది కూడా అఫెన్స్గా పరిగణించబడదు అని చదివాం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు లభిస్తుంది అనేది.
సాధారణంగా ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అయితే లభిస్తుంది. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ డిఫెన్స్ హక్కు అనేది లభిస్తుందా లేదా? ఉదాహరణకు ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ మీ గ్రీవియస్ హర్ట్ కలిగించాడు అనుకుందాం. మీరు కూడా తిరిగి అతనికి గ్రీవియస్ హర్ట్ కలిగించారు. ఇప్పుడు మీపై కేసు నమోదైంది. అప్పుడు ఆ అన్సౌండ్ మైండ్ పర్సన్ కానీ లేక అతని గార్డెన్ కానీ ఇలా చెప్పొచ్చు, మా వ్యక్తి అన్సౌండ్ మైండ్ పర్సన్, అతను చేసిన పని అఫెన్స్ కాదు అని. అప్పుడు మీరేమంటారు? నేనేమో ఈ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ డిఫెన్స్లో చేశాను అని చెప్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రైవేట్ డిఫెన్స్ హక్కు సాధారణంగా అఫెన్స్కి వ్యతిరేకంగా లభిస్తుంది కదా, అగేనెస్ట్ అన్ అఫెన్స్ లభిస్తుంది. అంటే మీపై హ్యూమన్ బాడీకి సంబంధించిన అఫెన్స్ అయినా లేక ప్రాపర్టీకి సంబంధించిన అఫెన్స్ అయినా జరిగి ఉండాలి. కానీ అన్సౌండ్ మైండ్ పర్సన్ చేసిన పని అయితే అది చట్టపరంగా అది అఫెన్స్ కాదు అని మనం ముందే చదివాం. మరి అలాంటి సందర్భంలో ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఉంటుందా? సాధారణంగా లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఉండకూడదని అనిపిస్తుంది. కానీ సెక్షన్ 36 ప్రత్యేకంగా దీనికోసమే రూపొందించబడింది. సెక్షన్ 36 ఏం చెప్తుంది అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైనెస్ట్ యాక్ట్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అంటే ఎదుటి వ్యక్తి చేసిన పని సాధారణ పరిస్థితుల్లో అఫెన్స్ అయ్యేదే, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అది అఫెన్స్గా పరిగణించబడటం లేదు. ఉదాహరణకు ఒక 6 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఏదైనా యాక్ట్ చేశాడు అనుకుందాం. అతను చేసిన పని సాధారణంగా అయితే అది అఫెన్స్ అయ్యేదే, కానీ అతని వయసు చాలా తక్కువ కాబట్టి అది అఫెన్స్గా కన్సిడర్ కాదు. లేదా 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న ఒక ఇమ్మెచ్యూర్డ్ చైల్డ్ యాక్ట్ చేశాడు అని అనుకుందాం. అతనికి సఫిషియంట్ మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు, అందువల్ల అతనికి కూడా డిఫెన్స్ ఇక్కడ లభిస్తుంది. అలాంటి సందర్భంలో మీరు అతని యాక్ట్కు ప్రతిస్పందనగా ప్రైవేట్ డిఫెన్స్ వినియోగిస్తే మీకు కూడా డిఫెన్స్ లభిస్తుంది. అలాగే ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ మీకు హాని చేశాడు అని అనుకుందాం. సాధారణంగా ఆ పని అఫెన్స్ అయ్యేది. అన్సౌండ్ మైండ్ పర్సన్ చేసిన హార్మ్ అది అఫెన్స్ అయ్యేది, కానీ అది అఫెన్స్గా పరిగణించడం లేదు. ఎందుకంటే ఆ పని చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది అన్సౌండ్ మైండ్ పర్సన్. అదేవిధంగా ఒక ఇంటాక్సికేటెడ్ పర్సన్ ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పనిచేసి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో చట్టపరంగా వారికి ఎక్స్క్యూజ్ లభించవచ్చు. మనం చూసాం వీటి గురించి అంతా ప్రీవియస్ వీడియోస్లో. అంటే తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ అన్సౌండ్ మైండ్ పర్సన్ లేదా ఇమ్మెచ్యూర్డ్ చైల్డ్ లేదా ఇన్వాలంటరీ ఇంటాక్సికేటెడ్ స్థితిలో ఉన్నాడని, అందువల్ల అతను చేసిన పని చట్టపరంగా అఫెన్స్గా పరిగణించబడదని వాళ్ళు చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి చేసిన చర్యకు వ్యతిరేకంగా మీరు ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఇక్కడ వినియోగించవచ్చా అనంటే అవును, సెక్షన్ 36 ప్రకారం మీకు ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఉంటుంది. ఉదాహరణకు ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ వీధిలో ఉన్నాడు, మీరు ఆ వీధిలో వెళ్తూ ఉన్నారు. అతను అకస్మాత్తుగా ఒక కర్ర తీసుకుని మిమ్మల్ని కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు మీరు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. అతని చేతిలో ఉన్న కర్ర లాక్కొని అతన్ని తోసేశారు. దాంతో అతను కింద పడి అతనికి గాయమైంది అని అనుకుందాం. ఇప్పుడు తర్వాత అతని తరఫున అతను అన్సౌండ్ మైండ్ పర్సన్, అతని చర్య చట్టపరంగా అఫెన్స్ కాదు అనే వాదన అనేది ఇక్కడ రావచ్చు. ఎందుకంటే అన్సౌండ్ మైండ్ పర్సన్ ఏదైనా యాక్ట్ చేస్తే అది అఫెన్స్ కింద కన్సిడర్ కాదు. ఇది నిజమే, యాక్చువల్గా అతని చర్య చట్టపరంగా అఫెన్స్ కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం ప్రైవేట్ డిఫెన్స్ హక్కు అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సెక్షన్ అదే చెప్తుంది. అంటే ఎదుటి వ్యక్తి చేసిన పని చట్టపరంగా అఫెన్స్గా పరిగణించబడకపోయినా ఆ పని సాధారణ పరిస్థితుల్లో అఫెన్స్ అయ్యే స్వభావం కలిగి ఉంటే అలాంటి చర్యకు వ్యతిరేకంగా మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ఇది క్లియర్ అవుతుంది. మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి వై. ఈ ఎక్స్ అనే వ్యక్తి వైపై దాడి చేయడం ప్రారంభించాడు అని అనుకుందాం. ఇక్కడ ఎక్స్ ఒక మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఉన్నాడు. అంటే వై ఏదో తప్పు చేశాడని, లేదా వై పై తనకు ఏదో లాఫుల్ అథారిటీ ఉందని ఎక్స్ పొరపాటుగా నమ్మాడు అని అనుకుందాం. ఈ సిచ్యువేషన్లో ఆ నమ్మకంతోనే ఎక్స్ వైపై
దాడి చేశాడు. కానీ వాస్తవానికి ఎక్స్కు అలాంటి హక్కు లేదు. మరోవైపు ఇక్కడ వైకి కూడా తెలుసు నేను ఏ తప్పు చేయలేదు, నా మీద జరుగుతుంది ఒక అన్లాఫుల్ అటాక్ అని. అందువల్ల వై తనను తాను రక్షించుకునేందుకు ఇక్కడ చర్య తీసుకుంటాడు. ఇప్పుడు తర్వాత ఎక్స్ తరఫున ఇలా వాదన రావచ్చు. ఏంటంటే ఎక్స్ ఏమంటాడంటే ఒక మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్లో పనిచేశాను, అందువల్ల అతని చర్య చట్టపరంగా అఫెన్స్గా పరిగణించబడదు అని అంటాడు ఎక్స్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో వైకి కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లభిస్తుంది. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో వైకి కూడా ప్రైవేట్ డిఫెన్స్ అనేది లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకి ఈ సెక్షన్ని ఓవరాల్గా చూస్తే ఎదుటి వ్యక్తి చేసిన చర్య సాధారణంగా అఫెన్స్ అయ్యేదే. ఎవరైతే ఎదుటి వ్యక్తి యాక్ట్ చేస్తున్నారో అది యాక్చువల్గా అఫెన్స్ అయ్యే యాక్టే. కానీ ఈ క్రింది కారణాల్లో ఏదో ఒక కారణం వల్ల అది అఫెన్స్గా పరిగణించబడటం లేదు. ఎలాంటి కారణాల వల్ల, ఎందుకు అఫెన్స్ కావట్లేదు? అది అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ వల్ల, మైనారిటీ టెండర్ ఏజ్ వల్ల, ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంటాక్సికేషన్, మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇలాంటి సిచ్యువేషన్స్లో అది అఫెన్స్గా పరిగణించబడడం లేదు. అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల సెక్షన్ 36 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎదుటి వ్యక్తి చర్య చట్టపరంగా అఫెన్స్ కాకపోయినా అది అఫెన్స్ అయ్యే స్వభావం కలిగిన చర్య అయితే, అది అఫెన్స్ అయ్యే స్వభావం కలిగిన యాక్ట్ అయితే మీకు ప్రైవేట్ డిఫెన్స్ హక్కు అనేది ఇక్కడ లభిస్తుంది ఈ సెక్షన్ ద్వారా. ఇక్కడితో సెక్షన్ 34, 35 అండ్ 36 కంప్లీట్ అయ్యాయి. మనము సెక్షన్ 35 చదివినప్పుడు అక్కడ 2 క్లాసెస్ ఇచ్చారు. మనం చూస్తే ఆ క్లాజెస్ ఏమి అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. కానీ అందులో ఒక ముఖ్యమైన లైన్ కూడా ఉంది. మీరు వెళ్ళి ఒకసారి ఆ సెక్షన్ దగ్గర ఒకసారి బెరాక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఆ లైన్ దేని గురించి చెప్తుందంటే సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్ గివెన్ ఇన్ సెక్షన్ 35 అని చెప్తుంది. సెక్షన్ 35 చదివినప్పుడు అక్కడ మనకు ఒక 2 క్లాసెస్ ఉన్నాయి, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. కానీ అక్కడ అందులోనే ఒక ముఖ్యమైన లైన్ కూడా ఉంది. అక్కడ ఏం మెన్షన్ చేశారంటే సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్ గివెన్ ఇన్ సెక్షన్ 37 అని చెప్పారు. ఈ సెక్షన్ 37 గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ప్రదీప్ లీగల్ డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.